మాది ప్రజాపాలన. ప్రజలు మాకు ఓట్లేసి గెలిపించిండ్రు. మేం పబ్లిక్ కోసమే పని చేస్తున్నాం. కొలువులు లేనోళ్లకు కొలువులు ఇస్తున్నాం. మా అంత చక్కటి పాలన ఎవ్వరు చేస్తలేరు. ఎవ్వలకు చేయరాదు. కంచెల పాలన తీసేసి మంచి పాలన తీసుకొచ్చినామని సర్కారోళ్ళు చెప్పుకుంటున్నారు. మరి ఆ కంచెలు లేని పాలన ఎట్లున్నదో మనం కూడా చూద్దాం. పారి అప్పట్లో రేవంత్ సార్ ఏం చెప్పిండు? పాలకులం కాదు, మనం సేవకులము. పాలన చేయడానికి, అధికారం చెలాయించడానికి, నిరంకుశత్వాన్ని అమలు చేయడానికి మేము ఇక్కడికి రాలేదు. మేము పాలకులము కాదు అధ్యక్ష, మేము సేవకులము. 4 కోట్ల ప్రజలకు సేవ చేయడానికే మేము ఇక్కడికి వచ్చినాం. ఒకవేళ ఇక్కడ మీకు న్యాయం జరగలేదు అనుకుంటే మీరు నిరసన తెలుపొచ్చు, ధర్నాలు చేయొచ్చు. ధర్నా చౌకులో మా మిత్రుల ఆమరణ నిరాహార దీక్ష చేయొచ్చు. తప్పకుండా ధర్నా చౌకును తిరిగి వాళ్ళు వినియోగించుకొని ధర్నా చౌకును మళ్ళా ధర్నాలు చేయొచ్చని మళ్ళీ ముందుకు రావాలి. వాళ్ళలాగా నిషేధితపు ఆలోచనలు కానీ లేకపోతే ఫ్యూడల్ విధానాలు కానీ కాంగ్రెస్ పార్టీ ఎప్పటికీ అమలు చెయ్యదు. అది లెక్క. రేవంత్ సార్ మాట అంటే అట్లుంటది. సార్ చెప్పిండంటే అది చెట్టెక్కి కూసుంటది, చేతికి దొరకది అన్నట్టు అట్లుంటది సార్తోని. రాష్ట్రంలో కంచెలు ఉండయని ముఖ్యమంత్రి అయినాడు చెప్పిండు. పబ్లిక్ ఏం తిప్పలున్నా చెప్పుకోవచ్చు, ధర్నాలు చేసుకోవచ్చు అని ఖుద్దు అసెంబ్లీలోనే అన్నాడు. మేము పోయిన సర్కారు వాళ్ళక కాదని శుద్ధులు కూడా చెప్పిండు సారు. కానీ ఇక చూడుండి ఏమవుతున్నదో. బాహుబలి సినిమాలో ఇచ్చినట్టు కొలువుల కోసం పొలగాళ్ళు ధర్నా చేస్తామని చెప్తే సగం హైదరాబాద్ ను పోలీసులతోనే నింపిండ్రు. అడుగుకు 100 మంది పోలీసులను పెట్టిర్రు. పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆఫీస్ చుట్టూ ఇనుప కంచెలేసిర్రు, బారికేడ్లు పెట్టిర్రు. ఆఫీస్ కు పోయే తొవ్వలన్నీ ఇట్లనే నింపేసిర్రు. ఇక నీళ్లు కొట్టేందుకు ట్యాంకర్లు తెచ్చిర్రు, దొరకబట్టి వేసుకపోతేందుకు బస్సులు వ్యాన్లు పట్టుకొచ్చి పెట్టిర్రు. పెద్ద పెద్ద ఆఫీసర్లే వచ్చి అక్కడ డ్యూటీ చేసిర్రు. ఇక గట్టిగా మాట్లాడితే మా ఇష్టం వచ్చినట్టు కొడతామని బెదిరించిర్రు. నేనే మొత్తుకోవట్లేదు, ఆగుండని చెప్పి దండం కానీ సమజ్గాన్ ముచ్చటేందంటే ఇందిరమ్మ రాజ్యం అని పేరు చెప్పుకున్నారు, ప్రజాపాలన కూడా చెప్పుకుంటున్నారు, కంచెలు కూడా ఉండయన్నారు. కానీ ప్రగతి భవన్ కాడున్న కంచెలు వీకేసి సీఎం సార్ వాళ్ళ ఇంటికాడ పెట్టుకున్నాడు. పబ్లిక్ చదువుకునేటోళ్లను కొలువుల కోసం చూసేటోళ్ళందరినీ రోడ్ల మీదకి పట్టుకొచ్చిండ్రు. ఎంత గొప్పలు అయితే ఇట్లా చేస్తారు చెప్పుండ్రి. 6-7 నెలలకే అందరినీ రోడ్ల మీదకి పట్టుకొచ్చిండ్రు అంటే నిజంగా మీకు మొక్కాలే సార్లు.